ప్రస్తుతానికి మనం గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గం ఎప్పడం గ్రామంలో అయితే ఉన్నాం. ఎప్పడం గ్రామం అనగానే మీకు గుర్తొచ్చేది పవన్ కళ్యాణ్ 10వ సంవత్సర ఆవిర్భావ సభ. అయితే ఆవిర్భావ సభకు అప్పటి ప్రభుత్వం స్థలం కేటాయించలేదనే ఉద్దేశంతో ఇక్కడ ఎప్పడం గ్రామ ప్రజలు కావచ్చు, రైతులు కావచ్చు, తమ భూములను సైతం పంటను విరామం ఇచ్చి తమ భూములను సైతం ఎప్పడం గ్రామ ప్రజలంతా కూడా జనసేన పార్టీ ఆవిర్భావ సభకు అయితే ఇవ్వడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో కక్షపూరితంగా అప్పటి ప్రభుత్వం అయితే ఇక్కడ ఎప్పడం గ్రామంలో రోడ్డుని ఎక్స్టెన్షన్ చేయాలనే నేపథ్యంలో ఇక్కడ ఇల్లు ప్రహరీ గోడలు కూడా పగలగొట్టడం జరిగింది. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ కూడా నేను వచ్చి ఆపుతానంటూ కూడా ఆయన కూడా శపథం చేసి ఎప్పడం గ్రామం అయితే రావడం జరిగింది. అయితే పవన్ కళ్యాణ్ రావడానికి కూడా పోలీసులు అతను నిర్బంధించి కూడా ఎన్నో చిత్రహింసలు కూడా గురి చేసిన సంఘటన అయితే మనకు తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలో ఇప్పుడు ప్రస్తుతానికి మనం ఎప్పడం గ్రామంలో ఉన్నాం. ఎప్పడం గ్రామంలో పవన్ కళ్యాణ్ గెలిచిన తర్వాత ఇక్కడైతే 1000 కొబ్బరికాయలు కొడదామని కూడా వీరంతా కూడా మొక్కులు అయితే మొక్కుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈరోజు అయితే ఆ మొక్కులు తీర్చుకుంటున్నారు. అసలు ఎప్పడం గ్రామంలో ఇక్కడ రోడ్ల ఎక్స్టెన్షన్స్కి ఎందుకు చేశారు, ఎలా చేశారు, కక్షపూరితంగా వ్యవహరించారా లేదా అని అయితే మనం అయితే సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నాతో రండి. అయితే మనం ఇప్పుడు ఎప్పడం గ్రామంలో పవన్ కళ్యాణ్ తల్లి దగ్గర అయితే మనం ఉన్నాం. పవన్ కళ్యాణ్ తల్లి అనగానే అంజనాదేవి అనుకుంటారు, అదైతే తప్పు. ఎప్పడం గ్రామంలో నాగేశ్వరమ్మ ఆ పవన్ కళ్యాణ్కి తల్లి. ఆమె ఆ రోజుల్లోనే చెప్పింది, పవన్ కళ్యాణ్ ఎప్పడం గ్రామం వచ్చినప్పుడే నా కొడుకుని నేను దీవిస్తున్నాను, నా కొడుకుని అసెంబ్లీకి పంపుతాను కూడా శపథం అయితే చేసింది. ఇప్పుడైతే నాగేశ్వరమ్మ మనతో ఉంది. ఆవిడ అడిగి మరిన్ని విశేషాలు తెలిసిన. అమ్మ చెప్పండి, పవన్ కళ్యాణ్ ఏమని దీవించారు? పవన్ కళ్యాణ్ మీకు ఏం చెప్పారు? నాకేం చెప్పాడు, మా అమ్మని చెప్పాడు, నా బిడ్డ నేను చెప్పాను, నువ్వు గెలవాలయ్యా అన్నాను, నువ్వు సీఎం అయ్యి చూడాలయ్యా అన్నాను, నువ్వు సీఎం అయ్యి చూసిన తర్వాత నేను చచ్చిపోతానని చెప్పాను. నాకు దేవుడిచ్చిన వరం, నా బిడ్డ, నాకు 3 బిడ్డలు, 2 బిడ్డలు లేరు, ఒక బిడ్డ ఉన్నాడు, ఆ బిడ్డ కూడా నా బిడ్డే, పవన్ కళ్యాణ్ కూడా నా బిడ్డే, కరెక్ట్గా నా బిడ్డే. వాళ్ళ అమ్మ కనిపించిన నాకు దేవుడిచ్చిన వరం నా బిడ్డ అయ్యా, సొంతం నా బిడ్డ. అది అయితే పవన్ కళ్యాణ్ బిడ్డ అని మీరు అనుకుంటున్నారు, ఆయన మిమ్మల్ని ఒక తల్లిగా చూస్తాడు గ్యారెంటీ. వెళ్ళారా మీరు? ఏమన్నారు పవన్ కళ్యాణ్? మా అమ్మ అన్నాడు, కాళ్ళకు దండం పెట్టాడు, నా కాళ్ళకు దండం పెట్టి అంత లేదు పోయినా కూడా మై నాకు దండం పెట్టాడు. ఒక తల్లి స్థానంలో దండం పెట్టాడు అంటారు. ఒక తల్లి స్థానంలోనే ఉండా నేను ఎప్పటికి ఇదే. మరి మళ్ళీ ఎప్పుడు వస్తున్నాడు మీ ఇంటికి మీ బిడ్డ? నాయన ఒక ముద్ద మైకి పెట్టుకునే రోజు నేను పిలిపించుకుంటానయ్యా, వస్తాడో రాడో అది ఆయన లెక్క. రాడంటారా వస్తాడని అనుకుంటున్నా నేను. మా ఊరు ఎట్టైనా వస్తాడు. మా ఊరంటే ఆయనకి దత్తు తీసుకున్నాడు ఈ ఊరు అయినా. అయితే మీ ఊరిలో ఈ సభ అయితే పెట్టాడు, ఎవరు ఏమన్నప్పుడు మీ రైతులంతా కూడా స్థలాన్ని అయితే ఇచ్చారు. అయితే ఈ నేపథ్యంలో కావాలని రోడ్లు పేరు చెప్పుని అప్పటి గవర్నమెంట్ వైసీపీ గవర్నమెంట్ అన్ని పగలగొట్టాడు, మయ్య ఇచ్చాడు, తలొకలకి ఇచ్చాడు, మమ్మల్ని ఆదరిచ్చాడు, మమ్మల్ని ఏందన్నాడు, అన్ని మయ్యి బాగా చేశాడు అయ్యా, మాకేం బాగలేదు. పవన్ కళ్యాణ్ బాగు చేశాడు. మయ్యే ఆయన నేను బతికనన్నా ఆయన సీఎంలోనే ఉంటాడయ్యా. ఇప్పుడు ఇక ఇంకా 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 గెలుస్తాడు ఆయన. అయితే చివరిగా మీ ఊరు ప్రజలంతా కూడా పవన్ కళ్యాణ్ విశ్వసిస్తున్నారా, లేకపోతే కొంతమంది వేరే పార్టీకి కూడా ఉన్నారు? ఏమి లేరమ్మా, అంతా ఒకే, మేము అంతా మా నాన్న అందరూ ఒకే మేము.